అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనకి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకాన్నయితే అందిస్తామని చెప్పి, మనకి రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి జనవరి 26 తేదీన మనకి రైతు భరోసా నిధులనేవైతే జమ చేసింది. అయితే మనకి ఈ యొక్క నిధులు జమ చేసినా కానీ చాలామందికి రైతు సోదరులకైతే జమ కాలేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో, వారికి ఎప్పుడు పడతాయి? అలాగే పడని వారి పరిస్థితి ఏంటి? ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో, ఎంతవరకు జమ చేశారో ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలనేవైతే ఇచ్చింది కదండీ! అయితే మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కూడా అందులో అయితే భాగంగా అయితే ఉందనమాట. ప్రస్తుతం మనకి రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా రూ. 6,000 జమ చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు జమ చేసినా కానీ చాలా మందికి జమ కాలేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో, ప్రస్తుతం జమ కాలేని పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. అయితే మనకి జమ కాలేని వారందరికీ కూడా మనకి నిధులనేవైతే మళ్ళీ జమ చేశారండి. సో, వారందరికీ కూడా పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సో, మీకు పడినాయా లేదైతే కిందైతే కామెంట్ చేయండి. సో, పడని వారికి మనకి ఫిబ్రవరి 24 తేదీ లోపు పడే అవకాశం ఉందనమాట. సో, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయండి. సో, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపెల్లోగా మళ్ళీ అధికార ప్రకటన అయితే రానుందనమాట. కేవలం సాగు భూమి చేసిన వారికి మాత్రమే ఉందండి. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.